హలో. మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. మాట్లాడండి. ఎవరు చెప్పారు మీకు? రైట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? డిస్ట్రిక్టే సార్. లాస్ట్ టైమ్ గూడా కాల్ చేసింది. లాస్ట్ క్వెషన్ సార్ ఇది కొంచెం చాలా వేధిస్తుంటా సార్ మనిషిని. మీకు ఏదన్నా హ్మ్. అంటే మీరు ఎ నాకే రావుకాలంలో ఏదైనా పని మొదలు కొంచెం ఏదైనా ఈవెన్ బయటికెళ్ళాలన్నా కూడా ఈరోజు ఏదైనా అయితుందేమో, ఈరోజు ఏదైనా అయితుందేమో అనే భయం హ్మ్. ఎక్కువగా ఉంటుంది సార్. గ్రహాల కాబట్టి ప్రభావము గ్రహాలు హ్మ్. వినండి. గ్రహాల ప్రభావం ఒక మనిషి మీద ఏ విధంగా ఉంటది? గ్రహాల ప్రభావం అనేది ఏదైనా ఉంటుందా మనకొకటి ఫస్ట్ చెప్పిన వాళ్ళు మీరు అడగాలి గదా! సార్. వినండి. నాకేమన్నా అయితుందా అనే భయం ఎక్కువగా ఉంటుంది సార్. కరెక్టే. మీ పేరేం చెప్పారు? బాలు గారు. మీరు పుట్టినప్పుడు ఈ విషయం తెలియదు. తెలీదు సార్. అవును సార్. కొంతకాలానికి అప్పుడంతా బాగానే మీ జీవితం నడిచింది. అవును సార్. కొంతకాలానికి ఎవరో చెప్పారు. గ్రహాల ప్రభావం ఉంటుంది. వాళ్ళని మీరు ప్రశ్నించాలి గదా! ఇప్పుడు మీ టీచర్ గనక 4+4 = 7 అంటే మీరు ప్రశ్నిస్తారు గదా! అవును సార్. సో, కానీ ఇది చెప్పిన వాళ్ళు మీరు ప్రశ్నించలేదు. మీరు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు మీరు 4+ వినండి. 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 పూజారులు అట్లా అవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే అది నమ్మకం ఎక్కువగా పడిపోయింది సార్ అసలు. వినండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. 4+4 = 9 అని ఎంత పెద్దవాళ్ళు చెప్తే మీరు అంగీకరిస్తారు? అంగీకరించవచ్చు. మరి వీళ్ళని ఎందుకు అంగీకరించారు? లేదు కదా! అవును. కదా! యూనివర్సల్ ట్రూత్. వీళ్ళు ఎలా పెద్దవాళ్ళయ్యారు మీకు చెప్పిన వాళ్ళు? ఎందుకు పెద్దవాళ్ళయ్యారు? అంటే పూజారులు ముక్కడము, దేవుళ్ళని పూజారులు, పూజారులు, పాస్టర్లు, ముల్లాలు వీళ్ళందరూ ఏ ఉద్యోగం రాక చేసేవాళ్ళు. అవునులే సార్. మీతో పాటే స్కూలుకొచ్చారు. కానీ వాళ్ళకి చదువు అబ్బలేదు. కాబట్టి ఏదో ఒక ఎళ్లి 4 శ్లోకాలు నేర్చుకొనొచ్చి చెప్తూ ఉంటారు. అవును వాళ్ళు సార్. చదువుకున్న వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు చెప్పినా సరే అంగీకరించొద్దు కదా! గ్రహాల ప్రభావం ఒక మనిషి మీద ఎందుకుంటది? ఉంటే వాళ్ళకెలా తెలిసింది? ఎవరు చెప్పారు వాళ్ళకి చెవులో? అవునులే సార్. గ్రహాలు ఇది పట్టించుకోనటువంటి ఇతర దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్, కెనడా, కొరియా, చైనా, జపాన్, సింగపూర్ వీళ్ళందరూ గ్రహాలను పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరూ నాశనం అయిపోయి మన దగ్గర అడుక్కు తినటానికి రావాలి కదా! మరి ఇన్ని పట్టించుకునే మనం చాలా గొప్పవాళ్ళమైపోయి వాళ్ళందరికీ జీవనం చూపిస్తూ ఉండాలి. కానీ మనం ఎందుకు అమెరికా పోయి జాబ్స్ కోసం అడుక్కుంటున్నాం? అవును సార్. మనం ఎందుకు ఈ యూరోపియన్ కంట్రీస్, కెనడా, ఆస్ట్రేలియా వీసాల కోసం బారులు తీరుతున్నాం? మనం ఇంత తెలివైన వాళ్ళం కదా! ఏ గ్రహాల ప్రభావము మనిషి యొక్క ప్రవర్తన మీద ఉండదు. ఇది కొంతమంది బద్ధకస్తులకి వాళ్ళు పని చేయటానికి బద్ధకస్తులు వాళ్ళు. ఆ పని నేను చేయలేదు అంటే అతను యొక్క అహం దెబ్బతింటది కాబట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం గ్రహాలు వాడుకుంటారు. ఉదాహరణకు మీరు ఏదో ఒక ఎగ్జామ్ రాసారు. ఫెయిల్ అయ్యి నా దగ్గరికొస్తే నేనేం చెప్తానంటే, "బాలు గారు మీరు బాగా చదవలేదు. మరింత చదవాల్సిన అవసరం ఉందని" చెప్తాను. అప్పుడు ఏమవుతదంటే మీరు చదవలేదు అన్నారు కాబట్టి మీ ఈగో హర్ట్ అవుతది. కానీ పక్కనే ఒక జ్యోతిష్యుడో, ఒక పూజారో, ఒక స్వామీజీయో, ఒక పాస్టరో, ఒక ముల్లానో లేకపోతే ఇంకొక ఎవరో మత పెద్ద ఉండి, "బాలు గారు మీ గ్రహాలు బాగోలేదు. అందుకని మీరు పాస్ అవ్వలేదంటే" మీ ఈగో సాటిస్ఫై అవుతది. అవును సార్. కాబట్టి మీరు దాన్ని నమ్ముతారు. ఎప్పుడైతే ఇటువంటి వాటిని నమ్మటం మొదలైందో అప్పటినుంచి మీ జీవితం నాశనం అవ్వటం మొదలవుతుంది. పనిని నమ్మండి. దేవుడు ఉంటే పని చేసే వాళ్ళకి ఫలితం ఇస్తాడు. దేవుడు లేకపోయినా పని చేస్తే ఫలితం వస్తుంది. రైట్. అష్టమి నాడే అయినా మీరు పని మొదలుపెడితే పని మీకు మంచి రిజల్ట్స్ వస్తది. మీరు ఏకాదశి రోజున ఎళ్లి ఎవరినైనా మర్డర్ చేసినా జైలు శిక్షే పడతది. ఓకే సార్. మంచి సమయము, మంచి గ్రహాలు, ముహూర్తాలు, శకునాలు ఇటువంటి ఏమీ ఉండవు. ఓకే సార్. వాటిని నమ్ముతున్నారంటే అది మీ యొక్క మానసిక బలహీనత మాత్రమే. ఓకే సార్. రైట్. ఏ రోజున మొదలుపెట్టినా పని చేస్తే ఫలితం ఉంటుంది. లేకపోతే లేదు. ఉదాహరణకి
మీరేం చేస్తారంటే ఒక కూలి అతన్ని, "ఈరోజు అష్టమి బాబు, ఈరోజు కూలికి వెళ్ళకు, రేపెళ్ళు నవమి నాడు" అంటే అతనేమి ఆగడు, వెళ్ళిపోతాడు. ఎందుకు? నాకు రేపెళ్తే ఎక్కువ కూలొస్తది నీకని చెప్పండి అతనికి. స్టిల్ అతను ఆగడు. నా పనికి సరిపడా కూలొస్తే చాలని వెళ్తాడు. కానీ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే అతను కానీ, ఒక సినిమా తీసే అతను కానీ, లేకపోతే ఒక ఏంటి స్పెక్యులేషన్‌లో ఉన్నటువంటి మన షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే అతను గానీ, లేకపోతే బంగారు షాప్ అతను గానీ, ఈరోజు అమావాస్య, ఈరోజు మంచిది కాదు అంటే వాళ్ళు క్లోజ్ చేస్తారు. చేయరు. ఆ రోజు మొదలుపెట్టరు. ఎందుకు? అక్కడ దురాశ ఉంది. యెస్. ఎవరైతే దురాశ పడుతున్నారో వాళ్ళు గ్రహాలను, ముహూర్తాలను, శకునాలను వీటిలన్నిటిని చూస్తారు. అలా కాదు, నేను చేసిన పనికి నాకు సరిపడా ఫలితం వస్తే చాలు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి గ్రహాలతో పనే లేదు. ఎప్పుడు పని మొదలుపెట్టినా దాని ఫలితం ఖచ్చితంగా వస్తది. గ్రహాలు నమ్మాల్సిన పని లేదు. ఇంకా భయమేస్తే మీరు కౌన్సెలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. రైట్?